పూర్వం తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం ఉండేది. దాని పేరే తలై కూతల్. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి వృద్ధాప్యం మీద పడ్డాక రకరకాల రోగాలతో బాధపడుతుంటారు. నడవలేక, కదలలేక నెలల తరబడి మంచాల్లో ఉంటారు. వాళ్ళ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చావు రాకపోయేసరికి ఏదో ఒక రోజు చనిపోదామని నిర్ణయం తీసుకుంటారు. దాని పేరే తలై కూతల్. అప్పుడు వాళ్ళ బంధువులు అందరికీ కబురు పెడతారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, కొడుకులు అందరూ వాళ్ళ చుట్టూ చేరుతారు. చనిపోయే వ్యక్తి 2 రోజులు వాళ్ళ మనవళ్ళతో, మనవరాలతో, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటాడు. తను చెప్పాలనుకున్నది అందరికీ చెప్పుకుంటాడు. తన చివరి క్షణాన్ని వాళ్ళ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆ మరుసటి రోజే ఈ కార్యక్రమం మొదలవుతుంది. అతనికి ఆయిల్తో మసాజ్ చేస్తారు. ముఖ్యంగా తలకి నూనె రాసి మసాజ్ చేస్తారు. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తల స్నానం చేపిస్తారు. ఆ తర్వాత అతనికి కడుపు నిండా కొబ్బరి నీళ్ళని తాపిస్తారు. ఇలా చేయడం వల్ల అతనికి విపరీతమైన జ్వరం వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యి 2 రోజుల్లో ఆయన చనిపోతారు. దీన్ని సైడ్ అని అంటారు. ఒక విధంగా చెప్పాలంటే మెరిసి కిల్లింగ్. అయితే ఇలాంటి ఆచారం మొదలవటానికి కారణం ఏమంటే పేదరికం. జబ్బుతో మంచాన పడ్డ ముసలోడు ఇంట్లో వాళ్ళకి బరువైపోతాడు. అతని వైద్యం కోసం ఎన్నో డబ్బులు ఖర్చవుతాయి. ఒక్కొక్కసారి తండ్రి ఆరోగ్యం కోసం పిల్లలు ఉన్న ఇళ్ళని కానీ అమ్ముకునే పరిస్థితి వచ్చేది. తన వలన తన కుటుంబం ఇబ్బంది పడకూడదని అతను ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొక రీజన్ ఏమంటే అప్పట్లో వైద్య సౌకర్యం అంతగా ఉండేది కాదు. రూరల్ కమ్యూనిటీస్లో అంతగా హెల్త్ కేర్ సెంటర్స్ ఉండేవి కాదు. దానివలన అప్పట్లో ఈ ఆచారం మొదలైంది. అయితే ఈ ఆచారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది పిల్లలు ఆస్తుల కోసం తలై కూతల్ అనే ఈ పేరు వాడి వాళ్ళ పెద్దలని చంపటం మొదలుపెట్టారు. ఇలా జరుగుతుందని అప్పట్లో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అడ్డుపడ్డారు. తర్వాత రోజుల్లో గవర్నమెంట్ ఈ ఆచారాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. 2010 వరకు కూడా విలేజెస్ని మానిటర్ చేస్తూ ఈ ఆచారం ఎక్కడైనా జరుగుతుంటే ఆపటం చేశారు. తలై కూతల్ గురించి ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. 2023లో తలై కూతల్ అనే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. తలై కూతల్ రిప్రజెంట్స్ సోషల్ ప్రాబ్లమ్ రూటెడ్ ఇన్ పావర్టీ అండ్ కల్చరల్ బిలీఫ్స్.